నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే మెడ్రాస్‌లో మీరు అడిగిన క్వెషన్స్ తీసుకొనెళ్ళి మిషన్ వచ్చారు. దాని ముందు ఒక అనౌన్స్‌మెంట్ moneypretzi.comలోని ఆర్టికల్స్ ఏమో తమిళ్‌లోని, ఇంగ్లీష్‌లో వస్తుంది. ప్రీమియం ఆర్టికల్స్ మాత్రం ఇంగ్లీష్‌లో వస్తుంది. మిగతాదంతా తమిళ్‌లోనే వస్తుంది. మీరు నాకు అడుగుతున్నారు డీటెయిల్‌గా చెప్పమని. వారంకి మినిమమ్ తమిళ్‌లోని ఒక 10 ఆర్టికల్‌లొస్తాయి. దాంట్లో 4 సబ్‌స్క్రైబ్ ఆర్టికల్‌లుంటాయి. మీకు డిస్కస్ చేసిన స్టాక్ దాంట్లో చెప్పుకుంటాను. మీరు 1 మంత్స్, 6 మంత్స్ ఆర్ 10 మంత్స్‌కి 12 మంత్స్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇన్నికన్నా క్వెషన్స్ చెన్నైలో అడిగిన క్వెషన్స్ బాండ్స్ గురించి చాలా మంది అడిగారు. ఫస్ట్ క్వెషన్ అవుతున్నది. ఏ ఏజ్ గ్రూప్ నుంచి బాండ్స్ నుంచి ఇన్వెస్టెడ్? ఏ ఏజ్ గ్రూప్ అనేది ముఖ్యం కాదు. 50, 50 ఫాలో అప్ చేయాలి. ప్రెజెంట్ ఈక్విటీ 50 అండ్ బాండ్ 50 అనేది కరెక్ట్ అనగారా. అట్మాస్ఫియరైజేషన్ 60 ఈక్విటీ, 40 బాండ్స్. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే 100 మైనస్ ఏజ్ అని చెప్తున్నారు కదా! అదేంటి లేదు. 96లోనే బఫెట్ వాల్యూ చూసుకొని స్టాక్ కొంటూనే ఉన్నారు. ఇదంతా ఏంటంటే జీవితంలో ఏ సిట్యుయేషన్‌లో అని బట్టి అవుతుందది. ఇప్పుడేమో ఇప్పుడొక లవ్ గర్ల్, ఒక సింగిల్ మదర్, 2 కిడ్స్ ఎఫెక్ట్ చేయలేదు ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్‌లో. పార్టీకి ఎక్కువ టైమే అయింది. తాత ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. పెద్ద ఆఫీసర్ ఉన్నారు. 1,00,000 రూపీస్ పెన్షన్ వస్తుందంటే. వాళ్ళు ఉన్న డబ్బులంతా మనవరాలకి, మనవడి గురించి ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్‌లోనే. మీ సిట్యుయేషన్‌లో ఏదుందో లైఫ్‌లో అన్నది దాన్ని బట్టి మీరు రిసర్చ్ చేయాలి. నాట్ ఇన్ యువర్ మీ ఏజ్ కాదు. ఓకే సార్. పోయింది. బాండ్స్ గురించి చూసానంటే సేల్స్ మోడ్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఏ బాండ్ సేఫ్, ఏ బాండ్ మోడరేట్ రిటర్న్ ఇస్తుందని చూసుకొని చేయాలా? సెలెక్ట్ చేయడం అనేది అడుగుతున్నారు. మీరేమో ఇన్వెస్టర్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ చేయండి. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఎందుకంటే మోస్ట్‌లీ మీరేమో దీంట్లోని చెవులు పెట్టి వినడం లేదు. నేనేం చెప్తున్నాను. మీరు బాండ్‌లో చెప్పాను. మీరు తప్పుగా అర్థం చేసుకొని ఎక్కడ పోయి ఆగిపోయారంటే దానికి నేను బాధ్యత తీసుకోలేను. సో, ఫస్ట్ బాండ్‌లో ఏంటంటే ఇచ్చిన డబ్బులు ఇస్తున్నావు కదా! వాళ్ళకి రిటర్న్ చేసే కెపాసిటీ ఉండాలి. దానికి చాలా ఈక్వేషన్స్ అని ఉన్నాయి. వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఉన్నా కూడా ఇచ్చే ఇచ్చే విధం కరెక్ట్‌గా ఉందని ఆలోచించాలి. ఇదవుతుంది 2 ఇంపార్టెంట్ థింగ్స్. అదర్ లిక్విడిటీ ఉందా? ఆళ్ళు పే చేయడానికి, ఆళ్ళు పే చేయడం అతను పే చేయాలనుకున్న దానికి. ఇన్ కేస్ వాళ్ళ వల్ల కట్టడం అవ్వలేదంటే మీకు రికవరీకి ఏంటి రూట్? అదే. 4 అవుతున్నది. బాండ్ ఎంటర్ అవ్వడం అనేది ఈజీ. ఎగ్జిట్ అవ్వడం కష్టం. బాండ్ ఎలాగ ఎగ్జిట్ అవుతామని కూడా మనకు తెలియాలి. బాండ్ ఎంట్రీ చేయడం ఈజీ. అభిమన్యులాగా మీరు ఎంటర్ చేసేసి చక్రవ్యూహంలోని లోన్ ఉండిపోయిన ఛాన్సెస్ ఉంది. ఎలాగ ఎగ్జిట్ చేయాలని వినోద్‌ని మెసేజ్ చేసి అడగండి. ఏది ఎలాగా సేఫెస్ట్ బాండ్ చూజ్ చేయడానికి రూల్ ఉందా అని అడుగుతున్నారు. అది మీరే చదువుకొని తెలుసుకోవాలి. నేను చెప్పానంటే సగం సగం చెప్తున్నట్టుగా అర్థమయ్యి మీరు తప్పుగా కొంటారు. ఎందుకంటే మీరు కూపన్ రేట్ చూసి 15% ఇస్తున్నాడు ఆళ్ళతో డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. అదంతా నా వల్ల అవ్వదు. నేను రావడం లేదు. ఓకే సార్. ఫైన్. సార్ మీరు చెప్తున్న దాంట్లో అదర్ దాన్ రేటింగ్స్, నెట్ వర్త్, రెవెన్యూ ఈ విషయాలను చూడాలంటే ఏటేటి మనం చూడాలి అని చూడాలి సార్ బాండ్స్‌కి? కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో చూడాలి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడాలి. అండ్ లెండింగ్‌నెస్ ఆఫ్ ది బారోవర్ టు కొంతమంది డబ్బులుండి కూడా ఇవ్వొద్దని ఆలోచిస్తుంటారా? పలానా మీకేమో రికవర్స్ అవుతుంది. అది కోర్టే. ఇంకా నాకేంటి ఇచ్చినా కూడా నేను తీసుకోను. పెద్ద పెద్ద కంపెనీ 7% ఇస్తున్నాయి. ఓకే. ముఖేష్ అంబానీ సప్లయర్ రిస్క్ నేను చూశాను. 180 డేస్ చెప్పామంటే 180 ఫస్ట్ డేలో ఇస్తారా? ఎర్లియస్ట్. కొంచెం రేట్ ముందుకి ఇవ్వాలంటే రేట్ నెగోషియేట్ చేస్తారా? ఇవ్వకుండా అంటే మీకు ఇచ్చేస్తూనే ఉంటారు. నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. వడ్డీ అంటే ఆ టైంకి రావాలి కరెక్ట్‌గా. ఎందుకు మనం కాంప్రమైజ్ చేయాలి? వాళ్ళ తమ్ముడేమో హల్వా ఇచ్చేశారు. న్యాయస్థానం ఉందంటే తమ్ముడు డబ్బులు ఇతను ఇవ్వాలి. మీది నాదే డబ్బులు లేవు మీ తమ్ముడికెళ్ళి అడుక్కో అని చెప్తున్నారు. రతన్ టాటా డబ్బు మీకివ్వడం అవ్వదని చెప్పొచ్చా? రతన్ టాటా ఉన్న దాన్ని మనం ఇవ్వడం అవ్వదని చెప్తారా? రైట్ సార్. నెక్స్ట్ అవుతున్నది ఒక బ్యాండ్ టెన్యూర్ ఎలా చూజ్ చేయాలి? అదంతా ఇంపార్టెంటే లేదు. ఓకే. ఇచ్చిన డబ్బులు రిటర్న్ వస్తుందా? వడ్డీకి చేసిన కెపాసిటీ ఉందా? అది రెండిదే ఇంపార్టెంట్. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్నది బాండ్ రిటర్న్స్ వచ్చేసి మనం ఏం చేయాలి? 50 ఎస్ఐపి చేసేస్తానా? అనదర్ పీజీ ఇన్వెస్ట్‌లో ఇయ్యాలా? బాండ్స్ రిటర్న్స్ తీసుకెళ్ళి పటాస్ ఇయ్యండి.
లేదంటే నిఫ్టీలో వేయండి. ఓకే. ఇప్పుడు ఒక హెచ్ఎన్ఏ బాండ్ ఏసారనుకోండి. ఆ బాండ్ నుంచి ఆ బాండ్ నుంచి వచ్చిన రిటర్న్స్ ఏమో చాలా లక్షల్లో వస్తున్నాయి అనుకుంటే, అది ఎలాగా డిఫరెంట్ చేసి సెపరేట్ చేసి ఎయ్యాలి? వన్ థర్డ్ అవుతుంది గోల్డ్ వైజ్, వన్ థర్డ్ నిఫ్టీ, వన్ థర్డ్ బడాస్ లిస్ట్. దాంట్లో మళ్ళీ బాండ్ తీసుకొని అవుదా? అది మిగతాళ్ళకి ఇష్టం. మీకు తీసుకోవడానికి మళ్ళీ డబ్బున్నది, మీరు పనిలో ఉన్నారంటే తీసుకోవచ్చు. నేను ఉండడానికి కొంచెం తక్కువలో ఉన్నానంటే 50% ఆఫ్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిన వేరేకి చేసి 1,00,000 తీసుకొని మళ్ళీ బాండ్‌కేసేయండి. ఈ ఈ క్వెషన్ నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నది సార్. నా చేతిలో ఇల్లు ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను. 30,00,000 ఉంచాను. ఆ 30,00,000 నేను బాండ్‌లేసి హౌసింగ్ లోన్ 30,00,000 తీసుకొని ఇంట్రెస్ట్ నేను కట్టొచ్చా? దాంట్లోనేమో 10.5% వస్తుంది. దాంట్లోనేమో 8% వస్తది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. రూ. 30,00,000కి ఇల్లు అక్కడ దొరుకుతున్నది. లేదు సార్. డౌన్ పేమెంట్ చెప్తున్నారు అనుకోండి. సార్ ఎగ్జాంపుల్‌కి ఓ 30,00,000 అనుకోండి. సార్ 1 కోటి అనుకోండి. ఓకే. 30,00,000 మీ దగ్గర ఉందంటే వచ్చిన వచ్చిన వడ్డీలోని ఒక పోర్షన్ తీసుకెళ్ళి రెంట్‌కి ఇచ్చేసి మిగతా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేయి. అది అవ్వరని చెప్తున్నారు సార్. సొంత ఇల్లు కావాలని. సార్ మన ఐడియాలజీలో లేదు. నేనెందుకు మాట్లాడాలి దాని గురించి? సార్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది. వీడికి ఇంటికి బదులా బాండ్ వచ్చిన ఈఎంఐ నుంచి ఈఎంఐ కట్టేసి మిగతా అంతా గోల్డ్ బేస్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే. సార్ మా చేతిలో ఇప్పుడేమో సర్ప్లస్ అమౌంట్ 6,00,000 చేతిలో ఉంది. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, సార్ 1,00,000 నాట్కో, 1,00,000 సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇదంతా చేయకండి. ₹6,00,000 బాండ్‌లో వేసి సార్ అంత ఇంట్రెస్ట్‌కేమో నాట్కో, సౌత్ ఇండియన్ సార్ ఒక లిస్ట్ ఉంచినా సార్. ఆ లిస్ట్‌లో తీసేసేయండి. అదే పటాసేసి సార్. విడదీసేసుకోండి. ఓకే. ఫస్ట్ అవుతుంది క్యాపిటల్ ప్రెజర్ చేయరు. మీరు ఇలా చెప్తున్నప్పుడు ఒక చిన్న సందేహం వస్తున్నది సార్. ఈ క్యాపిటల్ ప్రెజర్ రావడానికి బాండ్ అంటే ఈ షేర్‌లు ఏస్తున్నప్పుడు ఇది క్యాపిటల్‌కే అని సందేహం వస్తున్నది. మీరు ఆ సందేహం పడితే రాదది. అన్ని కంపెనీస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్టీల్ కంపెనీ ఇలా డౌన్ అవుతుంది ఎవరు అనుకున్నారు? స్టీల్ కంపెనీ టాటా స్టీల్. సార్ అలాగే నాట్కో కూడా ఎంత ఎక్కువగా పడింది. నాట్కో, టాటా స్టీల్ అని చెప్తున్నాను. మీరు భయపడుతున్నారని స్టాక్ తొక్కే రాకండి. ఓకే సార్. సార్ మీ అడ్వైస్ గురించి 800 గ్రామ్స్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంచాను. 130 గ్రామ్స్ కాయిన్స్ ఉంచారు. ఇదే చాలా ఎక్కువ. ఈ కాయిన్స్ సార్ ఈ కాయిన్స్ ఇచ్చేసి బాండ్స్ మార్చేయొచ్చా? కాయిన్స్ తీసుకున్నంటే సరే బ్లాక్‌లోనే క్యాష్ వస్తుంది. ఈ కాయిన్స్ గోల్డ్ అయితే ప్లస్ చేసి బాండ్ తీసుకోండి. వచ్చిన ఇంట్రెస్ట్ నుంచి లోన్ తీసేయండి. అంతే. సార్ నెక్స్ట్ ఐఐసీసీ పొటెన్షియల్ ఏఎంసీ ఏమో అయిపోతుంది. 10,000 కోట్లు. చాలా కాస్ట్‌లీ. ఓకే. ₹10,000 కోట్లు ఫీజ్ చేసి చాలా దగ్గర నుంచి తీసుకున్నారు. విజిటింగ్ ఉన్నా కూడా ఒకసారిలో అమ్మేసి తీసుకొని వెళ్ళిపోతారని అనుకుంటున్నాను ఒక నెలలోనే. సార్ నెక్స్ట్ అవుతుంది ఆకాశ ఎయిర్‌లైన్స్ ఐపీఓ ట్రై చేస్తున్నారు సార్. మీరు నాకు అడిగారా విప్రో వేస్తారని? విప్రో ఎందుకు డబ్బులేసారని తెలియదు. ఐపీఓ వచ్చిన తర్వాత పైనకెళ్ళిపోతారు. కరెక్ట్ ఐపీఓ వచ్చిన తర్వాత ఐపీఓ దొరికిందని కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక పైనకెళ్ళిపోతారు ఐపీఓ దొరికిన తర్వాత. ఈ ఆకాశ చూస్తుంటే పెద్ద సపోర్టర్ ఎవరు లేడు. ఒక వారంకి ఇండిగో ఆర్టికల్ చూసారు. ఒక వారంకి ఒక ప్లేన్ తీస్తున్నారు. మీరు ఇప్పుడే ఐపీఓ వెళ్తున్నారని ఒక వారంకి ఒక ప్లేన్ తెంచడం కష్టం. సార్ ఇండిగోలో ఇంత పెద్ద పరిచయం అయింది కదా! గ్లోబల్ వైస్‌న. ఆ షేర్ అయినా మీరు ఎలా చూస్తున్నారు సార్? నేను ఎప్పుడు ఎయిర్‌లైన్ సైజ్ ఒకటి కూడా తీసుకోలేదు. సో షేర్ ఏమో 30-40% కరెక్ట్ అయింది. అంటే నేను కొనను. నాకు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ లేదు. నేను ఇదంతా కొన్నాను. ఈ క్వెషన్ చాలా మంది అడుగుతున్నారు సార్. ఇండిగో అని. సార్ నాకు ఇండిగో వదిలి ఎయిర్ ఇండియా వచ్చినా కూడా నేను కొన్నాను. సార్ ఎల్ఎన్‌టీ ఏమో నెక్స్ట్ కాల్ దాంట్లో బిజినెస్‌లో వస్తున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ బిజినెస్‌లో వస్తున్నారు. చాలా న్యూక్లియర్ ప్లాంట్స్ వాళ్ళు కట్టారు. క్రిటికల్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలీదు. ఇండియాలో వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం లేదు. మిగతాలో కంట్రీలోనే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్తున్నారు. వచ్చింది అంటే కడతారు సంతోషంగా. ఓకే సార్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సీఈఓలో సత్యనారాయణ చేస్తున్నట్టు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అని దానికి వీళ్ళందరికీ పార్ట్నర్‌షిప్స్ ఇదంతా అడాప్షన్ కానీ అని చెప్తున్నారు. ఇక్కడ ఒక పార్ట్నర్‌షిప్ వేస్తారు. ఇంకో దాంతో కూడా పార్ట్నర్స్ వేస్తారు. గూగుల్‌తో ఒక పార్ట్నర్‌షిప్ వేసాం. ఎంటర్‌ప్రెన్యూర్‌తో ఎగ్జాక్ట్‌లీ సార్. నాకేంటంటే ఏఐ, ఓపెన్ ఏఐ ఇప్పుడేమో ఒక్కొక్కటి తయారు చేస్తున్నా. 2 కంపెనీ డబడబని పెరుగుతుంది. అమ్మటే టకటకమని కింద పడదు. ఇండియాలో చూసామంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ఏమో పార్ట్నర్‌షిప్ చేశారు. టెక్ మహీంద్ర వదిలేసావు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, విప్రో సార్ ఇదేంటి సార్ షేర్ ప్రైస్ మీదకి పెంచడానికి ఒక టెక్నాలజీ లాగుంది. ఇదంతా వాళ్ళనే అడగాలి మీరు. ఓకే సార్. ఫైన్. సార్ ఓకే సార్. ఫైన్. ఇవాళ వచ్చిన క్వెషన్స్ కొన్ని బదులు చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్కారం.